గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని లైఫ్ స్టైల్. సో మార్నింగ్ టైంలో నేను మా డాడీ కలిసి పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. కొన్ని రోజుల నుండి పొలంలో కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అయితే కొంచెం లీవ్స్ కూడా ఎల్లో కలర్ లో చేంజ్ అయినాయి. కొంచెం దోమ పురుగు బాగుందని చెప్పిండు. అంతే, మళ్ళీ ఇంకేమైనా అడిషనల్ గా యాడ్ అయినా ఇంకేమన్నా రోగాలు ఏమైనా వచ్చినాయా చూద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయినా మా డాడీ తోటి. సో చూడండి, ఒకసారి అయితే మొత్తం క్లియర్ గా చూపిస్తాడు. ఒకసారి నేను కూడా చూపిస్తా. ఇక్కడైతే వాటర్ పోస్తుంది. మా పక్కన మా పెదనాన్న వాళ్ళది, ఇది మాది. సో చూడండి, ఆ ఎన్నులు అయితే మొత్తం ఎండిపోయినట్టు అవుతున్నాయి. తాళ్ళు అంటారంట దాన్ని. సో ఇంకోటి ఏంటంటే బాగా దోమ పురుగు ఇట్లా ఊపితే మొత్తం దోమ వస్తుంది. సో ఇంకా ఫైనల్ గా స్ప్రే చేయాలని చెప్పేశారు. సో అందుకనేసి నేను ఫర్టిలైజర్ షాప్ స్టార్ట్ అయిపోయినా, మందులు తీసుకొని వచ్చేసిన. సో మా డాడీ కూడా డ్రోన్ అతను కాల్ చేసి చెప్పాడు. అతను కూడా రీచ్ అయిపోయాడు ఆల్మోస్ట్ మన పొలం దగ్గరికి. సో చూడండి, నార్మల్ టైంలో అయితే ట్రాక్టర్ తోటే స్ప్రే చేపిస్తాం, బట్ ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి ఇంకా డ్రోన్ తోనైతే కొట్టిస్తున్నాం స్ప్రే. సో చూడండి, ఇలా సెటప్ ఎట్లుంటది అంటే ఆల్టర్నేట్ గా 3-4 సెట్స్ అయితే వీళ్ళు బ్యాటరీస్ పేర్లో పెట్టుకుంటారు. బ్యాటరీస్ అయిపోయినా చేంజ్ చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసి మాక్సిమం ఇది ఒక 3-4 పంప్స్ కంటే ఎక్కువ రాదు ఒక బ్యాటరీ. సో అందుకనే వాళ్ళు స్పేర్లో పెట్టేసుకుంటారు. ఇంకైతే డ్రోన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నారు. మొత్తం సెట్ చేసుకున్న ఆ పైప్స్ ఏమన్నా ఇంతకుముందు కొట్టిన దగ్గర పైప్స్ దగ్గర జామ్ అవుతాయి కదా, సో అంతా క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నారు. వర్క్ అయితే చెక్ చేసుకున్నారు. సో నేను ఒకసారి అయితే మీకు నేను తెచ్చిన మందులు అయితే చూపిస్తాను. ఒకసారి చూసుకోండి ఇక్కడ. సో చూసారు కదా, అవి అయితే నేను మందులు తీసుకొచ్చాను. సో అయితే ఒక 10 లీటర్స్ బకెట్లో మొత్తం మిక్స్ చేసుకోవాలా. చలో అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలా. తర్వాత అది 2 ఎకరాలకు వస్తుంది ఆ కెమికల్. అయితే సగం పోసుకోవాలా డ్రోన్లా, ఇంకో సగం ఇంకో ఎకరానికి, అది 2 ఎకరాలకు వస్తుంది కదా. సో అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుండే, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు ఒకసారి సౌండ్ అయినండి దాన్ని. సో ఫైనల్ కూడా సెకండ్ పంప్ కూడా స్టార్ట్ చేసేసిండు. అలా కొంచెం వాటర్ మిక్స్ చేసి కెమికల్ పోసేసిండు. సో తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేస్తే సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏమైనా ఇష్యూస్ వస్తే ఎమ్మటినే సాల్వ్ చేసుకోండి. పొలాలకి లేట్ చేయకండి. సో మళ్ళీ లేకపోతే మొత్తానికి ఖరాబ్ అయిపోయినాక మనం ఏం చేయలేము. సో అందుకని ముందే ప్రికాషన్స్ తీసుకున్నారనుకో మీకు అంత ఇష్యూ అయితే ఉండదు ఎండ్ ఆఫ్ ద డే. ఫైనల్ గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతే, నెక్స్ట్ బ్లాగ్ లో ఏంటంటే మీకు ఈ చేసిన స్ప్రే ఉంది కదా, దానికి రిజల్ట్ ఏంటో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ థింగ్ అండి, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి.